హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ మినిమం హెచ్ఎస్ పాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాబట్టి సో ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. వచ్చేసి వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ గా మీరు వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఆన్లైన్ ప్రోడక్ట్ డెలివరీ రిలేటెడ్ క్వెరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది అనమాట ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా. అదేవిధంగా ప్రాపర్ టూల్స్ని మీరు యూజ్ చేస్తూ సో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు 1 month ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి 30 days ఆఫ్ ట్రైనింగ్. డ్యూరింగ్ ట్రైనింగ్ కంపెనీ విల్ పే 300 rupees ఫర్ డే as stipend amount and will be credited within 15 days post successfully completion of training and ఎంప్లాయిడ్ ఐడి క్రియేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే 100% వీళ్ళు 1 month ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో బేసిక్గా మనకు 3 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మీకు 1 month ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయీ అయితే వాళ్ళు కన్వర్ట్ చేసేసి మీకు సో ఫిక్స్డ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఫర్ డేకి 300 rupees అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టైపెండ్. వన్స్ యొక్క 1 month ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 100% ఫిక్స్డ్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి శాలరీ కనుక చూసుకుంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి 1,79,447 rupees పర్ యానం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ మంత్కి వచ్చేసి బై హ్యాండ్ మనకు 13,100 rupees పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు 1 year నుంచి 2 years వరకు బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు 2,19,447 rupees పర్ యానం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ మంత్కి వచ్చేసి మనకు 16,000 ఒక పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. హ్యాపీగా మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 13,000 to 16,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుల్ టైం ఇంటి నుండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మిమ్మల్ని 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. వన్స్ ఇక 6 months కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయీ అయితే వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే పర్మనెంట్ ఎంప్లాయీగా కూడా మిమ్మల్ని కన్వర్ట్ చేసి ఉంటే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే గైస్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఏ కంప్లీట్ వాయిస్ ప్రాసెస్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవంటి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర అయితే కంపల్సరీగా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలన్నమాట. సో మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో ఇక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వచ్చేసి Windows 10 ఆర్ Windows 11 అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 8GB ర్యామ్ అయితే ఉండాలి. మస్ట్ హ్యావ్ ఓన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఆర్ వైఫై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.
సో మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు ప్రొసెసర్ i5 అండ్ అబోవ్ అయితే ఉండాలి, పవర్ బ్యాకప్ అయితే ఉండాలి, నాయిస్ కన్సలేషన్ USB హెడ్సెట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు కస్టమర్ సపోర్ట్, కస్టమర్ కేర్, డొమెస్టిక్ BPO, వాయిస్ ప్రాసెస్, కామర్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. హిందీ లాంగ్వేజ్ వచ్చినా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది, బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎవరైతే ఇదివరకే ఫ్లిప్కార్ట్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ 3 monthsలో అనమాట. ఇన్ కేస్ 3 months కంప్లీట్ అయిపోయింటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సో మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో 3 months లోపే కనుక మీరు ఫ్లిప్కార్ట్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకుని ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యంటే సో మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, నో ప్లాన్ లీవ్ ఫర్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 3 months వచ్చేసి మీరు ఎటువంటి లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు అనమాట. 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్కింగ్ హవర్స్ కనుక చూసుకుంటే గైస్ మీరు వచ్చేసి ఫర్ డేకి 9 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 8 hours వచ్చేసి మనకు వర్క్ అయితే ఉంటుంది, 1 hour బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా మీరు 9 hours ఫర్ డేకి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక మెయిల్ ఐడికి అయితే షేర్ చేసేసేయండి. వన్స్ షేర్ చేసిన తర్వాత మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది, లింక్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే గైస్ మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీకు ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీరు 100% నౌకరీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుని అయినా అప్లై చేసుకోండి, లేదా మీరు మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోండి. సో మాన్యువల్గా అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సో అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.